హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే యానాలు అయితే అవుతున్నాయి అన్నమాట. అంటే మా పల్లవికి పిలుపులు అయితే అవుతున్నాయి. వాళ్ళ అత్త వాళ్ళ ఇంటి నుంచి అయితే 100 మెంబర్స్ ఉంటారు, వస్తున్నారు మా పల్లవికి పిలుపు చేయడానికని. సో మా సైడ్ అమ్మ వాళ్ళ సైడ్ అయితే యానాలు అంటాం, మా అత్త వాళ్ళ సైడ్ అయితే జత్తలు భోజి అంటాం అనమాట. అదైతే అవుతుందన్నమాట. ఇది వచ్చేసి మార్నింగ్ అండి. మార్నింగ్ అయితే టిఫిన్ అయితే చేసామన్నమాట, ఉప్మా. సో ఉప్మా అయితే అందరికి వేసి ఇచ్చాను. బయట అయితే తింటున్నారు నిల్చొని. లోపల అయితే వంటలు అవుతున్నాయి. ఇంకా లావణ్యక్క, నేను, త్రివేణక్క కింద అయితే వంటలు చేస్తున్నాం. పైన కూడా వంటలు చేస్తున్నారనమాట. మా సొంత అక్క వాళ్ళందరూ అయితే పైన వడలు ఉంటాయి కదా, వేస్తున్నారు. ఇక్కడైతే వచ్చిన వాళ్ళకి అయితే టిఫిన్ కావాలంటే టిఫిన్, అన్నం కావాలంటే అన్నం, పెరుగన్నం అయితే పెడుతున్నాను అనమాట. సో ఉప్మా అయితే చేసాం, చాలా బాగుండే ఉప్మా. మేమైతే తినేసామన్నమాట. అందరం తినేసిన తర్వాత కిందకు వచ్చి అయితే వీళ్ళు గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు, చక్కగా ఆడుకుంటున్నారండి. ఈరోజు అన్ని వంటలన్నీ చేసుకొని అయితే ఇప్పుడైతే వచ్చి ఫ్రెష్ అయితే అయ్యాను అనమాట. ఇప్పుడైతే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి. మా అమ్మ కూడా రెడీ అవుతుంది. మా అమ్మ ఇంకా రెడీ అవుతుందండి రూమ్లో. రామ్మ అంటే రావడం లేదు, కూర్చొని ఉన్నాను మా అమ్మ కోసం అని. ఆల్రెడీ 1:20 అవుతుంది టైం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా. చూడండి, చిన్న వాచ్ ఉందనమాట మా అమ్మ వాళ్ళకి. మా బుజ్జి తలేం బొజ్జన ఉంది. ఇప్పుడైతే నేనైతే వెళ్ళిపోతాను, మా అమ్మ వచ్చినా రాకపోతే నేనైతే ఇప్పుడు వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో. ఈ శారీ ఉంది, ఇది వచ్చేసి బ్లూ కలర్ శారీ, గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట, లెమన్ ఎల్లో అనమాట. ఇది కలర్ వచ్చేసి ఈరోజు శారీ కట్టుకోమంది కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, చాలా వేడిగా ఉందానికి. కాటన్ డ్రెస్ వేసుకొని ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నాను. ఈరోజు అయితే బాగా అడవిడి అయిపోయింది, అక్కడిక్కడ తిరగడము ఇవన్నీ. అసలు ఫుల్ టైర్డ్ అయిపోయింది అనమాట. నిద్ర కూడా ఉండట్లేదు కరెక్ట్గా. ఇగోండి ఈ సూర్యకాంతనే నిద్ర ఉండట్లేదు నాకైతే. ఇక్కడ వచ్చి పడుకుంటున్నాను నైట్. నేను వచ్చేదే 11కి ఇలా వస్తున్నాను అనమాట. డైలీ అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అక్కడికి వస్తున్నాను. వచ్చిన తర్వాత ఇదేమో స్టార్ట్ చేస్తుంది అనమాట రాగము. 2 గంటల వరకు ఆపదండి, పడుకోదనమాట. ఫుల్ హెడేక్గా ఉంది. ఇప్పుడు కూడా నిద్ర లేదు. ఆల్రెడీ మార్నింగ్ 6కి లేచాను, అది కూడా వాళ్ళు ఫోన్ చేస్తేనే లేచాను అనమాట. లేచి అక్కడికి వెంటనే వెళ్ళిపోయి బజ్జను ఉంచండి తీయదానికి పొడిచి రాత్రంతా పడుకొనివ్వట్లేదు అసలు. 2 వరకు పడుకొనివ్వడం లేదండి. పగలని చూడండి ఎలా పడుకుంటాను. సూర్యోదయం అయిపోయింది, గొప్ప సూర్యుడు. దీన్ని అసలు ఎత్తుకోండి సూర్యోదయం. అస్సలు నాకు పడుకొనివ్వడం లేదు నైట్ మొత్తం ఉన్నాం. ఇప్పుడైతే రెడీ అవ్వడానికి అనేసి ఇక్కడికి వచ్చాను అనమాట. రెడీ అయ్యి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. భోజనాలు అయితే స్టార్ట్ అవుతాయి. ఇంక చుట్టాలు ఎవరు రాలేదు. ఇంకా వచ్చిన తర్వాత అయితే భోజనాలు స్టార్ట్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అక్కడికి వెళ్తూ ఉన్నామన్నమాట. అమ్మని తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాడు. అక్కడ భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా వాళ్ళు ఎప్పటికి వస్తారో తెలియదు, వచ్చారో రాలేదో కూడా తెలియదు అనమాట. ప్రస్తుతానికి అయితే వెళ్తాను. ఇది చూస్తూ ఉండండి. ఇప్పుడైతే అమ్మ నేనైతే బయలుదేరైతే వెళ్తున్నాం అక్కడికి. మా చెల్లి అయితే రావట్లేదు, ఎందుకంటే చిన్న పాప కదా, దగ్గర కానీ అయినా రావట్లేదండి. పాప ఉండదు, అల్లరి చేస్తుంది అని చెప్పేసి ఇంకా తీసుకొని రాలేదనమాట. మేమైతే వెళ్ళిపోతున్నాము. అమ్మ వాళ్ళ ఇంటికి ఉన్న అక్క వాళ్ళ ఇంటికి దగ్గరే అనమాట. తినేస్తాను అందరూ. ఏటక్క ఇప్పుడు డబ్బా పట్టుకొని తిరుగుతాను. చాలా కష్టపడిపోతాను రండి, నీళ్ళు నింపలేక. తినేస్తాను అక్క, నాయుడు బావా. ఇక్కడైతే మా హస్బెండ్ నీళ్ళు అయితే పెడుతున్నారనమాట గ్లాసులతోని. ఇక్కడైతే అక్క అయితే పాయసం వేస్తుంది బౌల్లోన. పాయసం అయితే చాలా టేస్టీగా ఉందండి, చాలా చాలా బాగుందనమాట. సో చికెన్, పన్నీర్ కూర, వెజ్ తినే వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ అనమాట. గారెలు అన్నీ, బిర్యానీ, మటను, చికెను అన్నీ పెట్టారనమాట. చాలా చాలా బాగుండే ఫుడ్ ఐటమ్స్ అయితే. మా త్రివేణక్కే చేసింది చికెను, మటన్ అన్నను. ఇంకా గారెలను పాయసం అయితే పైన మా చిన్న పిన్నును మా సొంతక్క ఇంకా వాళ్ళైతే చేశారనమాట. మేడ పైన సగం వంటలు అయ్యాయి, కింద ఇంట్లో సగం వంటలు అయితే చేసామన్నమాట. సో చాలా చాలా బాగున్నాయి చూడండి. ఇంకా బూరెలు కూడా చేశారనమాట. అన్నీ టేస్టీగా ఉండే. మా సాత్విక్ చక్కగా తినేస్తున్నాడు చూడండి. చికెన్ ఉంటే చాలు వీడికైతే, చక్కగా మింగేస్తాడు, సౌండ్ లేకుండా తినేస్తున్నాడు అనమాట. లేదంటే మాత్రం ఊ అని అరుస్తుంటాడు. ఇక్కడైతే ఇంకా అందరు ఇక్కడ కూడా తినేస్తున్నారు అనేసి అంటున్నాను నేను. భోజనాలు అయితే త్వరగా స్టార్ట్ అయిపోయి, త్వరగా అంటే 1:30 అయిపోయిందిలేండి ఆల్మోస్ట్. చుట్టాలు అయితే ఇంకా రాలేదు.
ఇంకా అందరు తింటున్నారు. అత్తమ్మ, మా అమ్మ వాళ్ళందరూ అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారనమాట. అందరూ భోజనాలు చేస్తున్నారు. ఇక్కడ మా బావ లోపల స్పెషల్గా కూర్చున్నారు. ఏంటని అడుగుతున్నారు అనమాట. లోపల తింటున్నారు మా బావగారు. ఏంటండి వస్తుంది నానేమా సింధు అనా? అవునా, బాగుంది. సింధు సింధువా శశియా? నేరజా బాయ్. మేమైతే తింటున్నామండి అందరం. చుట్టాలు అయితే ఇంక రాలేదు. మేబీ నైట్కి రావచ్చేమో, ఎందుకంటే వాళ్ళకి ఒక మ్యారేజ్ ఉందంట. సో అందుకే మధ్యాహ్నం రాలేకపోయారు. వస్తున్నాం అని సన్నిసి అన్నారనమాట. దూరం కూడా మళ్ళీ వాళ్ళకిను మాకు. సో మేమందరం అయితే తినేస్తున్నాం అనమాట. చాలా బాగుందండి ఫుడ్ అయితే ఎంజాయ్ చేసుకుని అయితే బాగా తిన్నాం మేము. మటన్ అయినా చికెన్ అయినా సూపర్గా ఉండే, బూరెలైనా గారెలైనా కూడా బాగుండే. ఉండొచ్చు కదా 1 రోజులు. మారింది, అయ్యం మారిపోయింది, హెల్త్ కూడా అయిపోయింది, మొత్తం సరిదనం కూడా అన్నీ అయిపోయింది. ఇంకేట ఉండక్క లాగే ఉంది. పిల్లలు అన్నది మళ్ళీ వేసుకోలేదు. ఇక్కడ వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయని మాట్లాడుకుంటున్నాం అందరమును. వీడు మా కార్తీక్ గారు చూడండి, జూమ్ చేసి మరి వీడియో తీసేస్తున్నాడు అనమాట. మా చిన్నికి వీడికి చెప్తే ఇలానే చేస్తాడు అనమాట. వీడియో కరెక్ట్గా తీయడం మా కార్తీక్ గడికి. మా కార్తీక్ గడికి చెప్తాను, వాడైతే మంచిగా వేస్తాడు. షేక్ చేసి పడేస్తున్నాడు. మా పల్లవి అయితే కష్టపడిపోతుంది తినడానికి. అదైతే గంట తింటుందండి. ఫుడ్ అయితే కరెక్ట్గా తింది మా పల్లవి. సో అందరూ అయితే ఒక్కొక్కరికి వెళ్ళిపోతున్నారనమాట ఈరోజు. ఎందుకంటే వచ్చి 1 వీక్ అయిపోయింది కూడా. మేము కూడా వచ్చి 1 వీక్ అయిపోయింది. మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బయలుదేరిపోవాలి. ఇప్పుడైతే మా భార్గవ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. అలాగే లావణ్య అక్క వాళ్ళు కూడా ఈరోజే వెళ్ళిపోతున్నారనమాట. ఈవినింగ్ వెళ్తారు అందరూ. భోజనాలు అయిపోయినాక కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఇంకా చుట్టాలందరూ వెళ్ళిపోతారనమాట. ఒకసారి ఖాళీ అయిపోద్ది ఇల్లంతును. అదే అనుకుంటున్నాము, ఇల్లంతా ఖాళీ అయిపోద్ది అనేసి. అందరం కలిసిమెలిసి 1 వీక్ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చాలా బాగుండే. స్నానం చేస్తుంది. చూడ ఏడుస్తుంది, పెళ్లి కూతురు ఏడుస్తుంది అని అన్నయ్య వెళ్ళిపోతున్నాడు అని. నేను పెడతాను యూట్యూబ్లో, చూడు ఇది చూడు. 1 డేలో 1 మిలియన్ వ్యూస్ వచ్చేస్తుంది దెబ్బకి నీ డాన్స్ తోని. చీమరు తుడుస్తున్నావా? లేలే స్టార్ట్. అన్నయ్య సేమ్ అమ్మాయిలానే వేస్తాడు పండు. అయితే స్టార్ట్ అయిపోయిందిరా. బాయ్ బాయ్. వెనక్కి తిరిగి కాదు, ముందు తిరిగి చెప్పు.
బాయ్ బాయ్ పిన్ని. బాయ్ భార్గవ్. బాయ్ పిన్ను. బిను బిను బాయ్. బాయ్ బాయ్ బాయ్. ఇంకా మా భార్గవ వాళ్ళు కూడా వెళ్ళిపోయారనమాట. సో వాళ్ళకి కూడా బాయ్ చెప్పేసాం. నెక్స్ట్ చుట్టాలు అయితే వచ్చారు. సో వాళ్ళకైతే ఇప్పుడు భోజనాలు అయితే పెట్టాలన్నమాట. వాళ్ళు వచ్చేసరికి 5:30 ఇట్లా అయిపోయింది. ఇంకా వాళ్ళు తినేస్తామంటే ఇంక పెట్టేసామన్నమాట భోజనాలు. ఇంకా రావాలన్నమాట చుట్టాలు, ఇంకా రాలేదు కొంతమంది, ఇంకా టైం పడుతుంది మేబీ వచ్చేసరికి. వీళ్ళైతే వచ్చారు, సగం మంది అయితే వచ్చారనమాట, ఇంకా సగం మంది వస్తున్నారు. లావణ్య అక్కలు అయితే వెళ్ళిపోతున్నారు అనమాట, అందుకే బాయ్ చెప్పేస్తుంది మా అక్క వాళ్ళకి కూడా. ఇక్కడైతే లావణ్య అక్క దగ్గర అంటే వదిన అవుతారనమాట, పెద్ద వదిన చిన్న వదిన వాళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటున్నారు మా హస్బెండ్. వదినే కదక్క, కాదు వదినే కదా, పెద్ద వదిన చిన్నది. ఇగో ఎక్కడ చూడు, కాదు పెద్దదని వదిలేసావు. ఇక్కడ అన్నయ్య ఉన్నారు, మరి అన్నయ్య అక్కడ బాగున్నారు, అక్కడ నాన్న ఉన్నారు. ఇంకా అక్క వాళ్ళకైతే మేము డ్రాప్ చేయడానికి అయితే వచ్చామండి. అక్క వాళ్ళు బయలుదేరినప్పుడైనా ఆ వీడియో ఆశీర్వాదం తీసుకుంటున్నారు కదా, అప్పుడు అక్కడైతే స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయినప్పుడు అయితే ఏం వీడియో తీయలేదు. చర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. కుషాయిగూడ నుండి చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అనమాట. ఇక్కడ నుండే బుక్ చేసుకున్నారనమాట అక్క వాళ్ళు ట్రైన్. బెంగళూరు అయితే వెళ్ళిపోతున్నారు లావణ్య వాళ్ళు. వాళ్ళకైతే ట్రైన్ ఎక్కించేసి అయితే నేనైతే రిటర్న్ వెళ్ళిపోతాం. ట్రైన్ అయితే చాలా బాగుంది చూడండి, సీట్లు అన్ని చాలా బాగున్నాయి, చాలా నీట్ గా ఉంది. ట్రైన్ కూడా చాలా నచ్చింది నాకైతే. సో బ్యాగ్స్ అని పెట్టుకుంటున్నారు వాళ్ళు, మేమైతే బాయ్ చెప్పేసి ఇంక వెళ్ళిపోతాం అనమాట. టికెట్ అయితే చూస్తున్నారు, ఎక్కడ వచ్చేయమనేసి చెక్ చేస్తున్నారు అనమాట మా హస్బెండ్. ఇంకా అందరం కలిసి కారులో వెళ్ళాల్సింది, కానీ మా సంతక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరూ అయితే వస్తున్నారని చెప్పేసి ఇంకా అక్క వాళ్ళు అయితే ట్రైన్కి వెళ్ళిపోతున్నారనమాట. సో మేము నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బయలుదేరుతాము. అక్క వాళ్ళకైతే ట్రైన్ ఎక్కించేసి అలాగా యోచి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. అదే అండి బుజ్జి వాళ్ళ పాపని అయితే చూడడానికి వచ్చామన్నమాట. యోచనకు పాప పుట్టింది. పుట్టిన తర్వాత అయితే మేము రాలేదు. సో ఇప్పుడైతే వచ్చామండి. పాపకైతే ఇప్పుడు 2 months కంప్లీట్ అయిపోయాయి. 3 month అయితే వచ్చింది, 3rd month అయితే వచ్చిందనమాట ఇప్పుడు. సో మేమైతే చూడడానికి వెళ్ళాము. పాప ఎలా ఉందో చూడండి, ఎంత క్యూట్గా బుజ్జిగా ఉందనమాట. ఎత్తుకున్నాను నేనైతే. సెకండ్ బేబీ బుజ్జి పాప. ఫస్ట్ బేబీ అక్కడ ఉంది, ఎత్తుకుని ఉన్నారు. సెకండ్ బేబీ అనమాట, మళ్ళీ పాపే పుట్టింది. ఫస్ట్ మళ్ళీ వీడియోలో ఫస్ట్ పెద్దమ్మ బాయ్ అను. పెద్దమ్మ బాయ్. బాయ్ చెప్పు. పెద్దమ్మ బాయ్ అను. ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకా చుట్టాలు అయితే వచ్చారంటే అక్క ఫోన్ చేసింది, ఇంకా వెళ్తున్నాం మేము. ప్రియాంశికి అయితే అంత పిలిచాం కానీ రాలేదనమాట, అలవాటు తప్పింది కదా. ఇంతకుముందు ఇక్కడ ఉండేటప్పుడు అయితే బాగా వస్తుండే, మేము వెళ్ళగానే డోర్ దగ్గరికి వచ్చేస్తుండే అనమాట. సో ఇంటికైతే వచ్చేసామన్నమాట. అందరూ అయితే భోజనాలు చేసేసారు. మేము వచ్చేసరికి అయితే ఇంకొంతమంది భోజనాలు చేస్తుండే, అప్పుడైతే ఏం తీయలేదు వీడియో. మేము కూడా తిన్నాము. తినేసాకైతే ఫొటోస్ తీసుకుందాం అనేసి అందరూ గ్రూప్ ఫోటో అయితే తీసుకుంటున్నాం అనమాట. వాళ్ళ చుట్టాలు అందరూ వచ్చారు కదా, వాళ్ళతో పాటు ఫోటో అయితే తీసుకుంటున్నాము. ఇంకా భోజనం చేసే వాళ్ళు అయితే చేస్తున్నారు కొంతమంది. ఇంకా పల్లవి అయితే వెళ్ళిపోతుందండి, వాళ్ళ అత్తారింటికి అయితే వెళ్ళిపోతుంది. తీస్తున్నాను. ఎదురా నువ్వు కూడా 2 ఫోటోలు చూడండి.
లేదు లేదు చూడండి అందరూ, అది మెయిన్ క్యామ్ కాదు. అందరు వస్తారు. ఇంకైతే అందరు అయితే వెళ్ళిపోతున్నారనమాట. మా పల్లవి కూడా వెళ్ళిపోతుందండి ఈరోజేని. వెళ్ళదనుకున్నాం కానీ వెళ్ళిపోతుంది అనమాట మా పల్లవికి అయితే బాగా చెప్పేస్తున్నాం అనమాట. ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. మా పిన్ని వాళ్ళందరూ అయితే బాధపడుతున్నారు. కూతురు వెళ్ళిపోతే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా, మ్యారేజ్ అయిన తర్వాత కూతురు వెళ్తే. మా చిన్నాన్న కూడా కొంచెం బాధపడుతున్నారు కానీ లోపలైతే హ్యాపీగా ఉంది వాళ్ళకి. ఇన్ని రోజులు పెంచి పెద్ద చేస్తే వాళ్ళు ఒక సడన్గా లేకపోయేసరికి ఎవరికైనా బాధే కదా. మా పప్పి ఇంకెక్కడ ఉందో, అండ్ పప్పి అంటే మా పల్లవి వాళ్ళ చెల్లి అనమాట. తను కూడా బాధపడుతుండొచ్చు, వాళ్ళ అక్క వెళ్ళిపోతుంది కదా. అంటే బయటికి చెప్పకపోయినా లోపల ఉంటుంది కదండి ఎవరికైనా సరే. అక్క చెల్లెలు వెళ్ళాక మా చెల్లి వెళ్ళేటప్పుడు కూడా మాకు కూడా చాలా బాధ అనిపించింది. సో ఆ ఫీల్తో నేను అంటున్నాను అనమాట. ఇంకా మా పల్లవి అయితే వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఇంతవరకు చుట్టాలు అయితే ఉన్నారు, ఇప్పుడే వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము బొగోనాలు తట్టాలు అన్నీ క్లీన్ చేసుకున్నాము. ఏ ఫుడ్ ఐటమ్స్ అయితే వేస్ట్ కాలేదు, మిగలలేదండి. మొత్తం కరెక్ట్గా అయితే సరిపోయింది. వాళ్ళందరూ వెళ్ళిపోయాక అది తోముకొని ఇప్పుడు అన్నీ కడుక్కొని అక్కడ బయట కూడా అంతా కడిగేసి వచ్చి కూడా నా బ్యాగ్ అయితే నేను సర్దుకుంటున్నాను. ఫుల్ చెమట పట్టేసి స్నానం చేసుకొని ఈ డ్యూటీ పెట్టాను అనమాట. మార్నింగ్ 5 కంటే బయలుదేరమంటున్నారు మా హస్బెండ్. ఫుల్ టైర్డ్ అయిపోయాము, తిరిగి పనిచేసే నుంచి ఖాళీ లేదు అసలు. చూడండి బ్యాగ్లో అయితే సర్దుతున్నాను ఇప్పుడు. ఎన్ని కష్టాలు, నడుము నొప్పి మిషన్లో చూడమ్మా, బ్లూ కలర్ టీ షర్ట్లు లేవు ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.